లెక్కలు చూపని సంపాదనను ఇప్పుడు బ్యాంకుల్లో దాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బినామీ డిపాజిట్లు, జన్ధన్ అకౌంట్ల దుర్వినియోగాన్ని పసిగట్టి భారీ స్థాయిలో పన్ను జరిమానాలు విధించబోతోంది. లెక్కలు చూపని సంపాదన నియంత్రించాలనుకుంటున్న కేంద్ర ప్రభుత్వం అందులో భాగంగా అలా వెల్లడైన సొమ్ముపై 60% ఆదాయ పన్ను విధించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు చట్టాలను కూడా సవరించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ప్రభుత్వం 500, 1000 నోట్లను రద్దు చేసిన 2 వారాల వ్యవధిలోనే జీరో బ్యాలెన్స్ జన్ధన్ అకౌంట్లలో 21,000 కోట్ల రూపాయల మేరకు డిపాజిట్లు వచ్చి పడ్డాయి. ఇంతకాలంగా ఏమీ లేకుండా ఒక్కసారిగా అంత భారీ మొత్తం జమ కావటం వెనుక మనీ లాండరింగ్ మతలబే ఉండొచ్చని అధికార వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆకస్మికంగా కేంద్ర కేబినెట్ సమావేశమైంది. పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఇలా వెల్లడించకపోవడం సంప్రదాయంగా వస్తుంది. లెక్కలు చూపని అన్ని రకాల బ్యాంకు డిపాజిట్లపై పన్నులు వేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. నవంబర్ 8న నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రభుత్వం చేస్తున్న వివిధ ప్రకటనలు పన్ను చెల్లింపుదారులకు కలవరం కలిగిస్తున్నాయి. అనుమానిత డిపాజిట్లను అక్రమ సంపాదనగానే భావించి 30% పన్నుతో పాటు 200% జరిమానా విధించబోతున్నట్లు ప్రాసిక్యూషన్ జరపనున్నట్లు అధికారులు హెచ్చరించారు. సెప్టెంబర్ 30లోగా ఇప్పటి వరకు లెక్కలు చూపని అక్రమ ధనాన్ని వెల్లడించేందుకు ప్రభుత్వం ఇదివరలో అవకాశం ఇచ్చింది. అప్పట్లో అలాంటి సొమ్ముపై 45% పైగా పన్ను జరిమానా విధించేలా ప్రస్తుత వర్షాకాల పార్లమెంటు సమావేశాలనే ప్రభుత్వ ఆదాయ పన్ను చట్టానికి సవరణ చేస్తున్నట్లు సమాచారం. ఆ అవకాశాన్ని వినియోగించుకుని వారిపై 60% దాకా పన్ను విధించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పుడు బినామీ డిపాజిట్లను, ప్రత్యేకించి జన్ధన్ అకౌంట్లలో అక్రమ డిపాజిట్లను పూర్తిగా నివారించాలని కృతనిశ్చయంతో ఉన్నట్లు తెలుస్తోంది. యోయో న్యూస్, హైదరాబాద్.